'మిస్టర్ బచ్చన్' మూవీ ప్రీమియర్‌కి అయితే వెళ్ళొచ్చేసాను భయ్య. సినిమా అయితే యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. బీజీఎం కూడా చాలా బాగుంది. హీరోయిన్‌ని ఎక్కడ చూపించాలి, ఎలా ఎక్స్‌పోజ్ చేయించాలి, ఎంత హైలైట్‌గా చూపించాలి అనే దాని మీద డైరెక్టర్ హరీష్ శంకర్ ఫోకస్ చేశాడు. ఆ ఫోకస్ ఏదో స్టోరీ మీద చేసుంటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇంకా సినిమాలో అమితాబ్ బచ్చన్ రెఫరెన్స్ సీన్ ఉంటాది. అలాగే 2 క్యామియోస్ కూడా ఉంటాయి. అవి సర్ప్రైజింగ్, నేను రివీల్ చేయట్లేదు. ఇంటర్వెల్ దగ్గర రవితేజ పవర్‌ఫుల్ డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. యాక్చువల్లీ ఆ రైడ్ మూవీ మొత్తాన్ని చెడగొట్టేశారేమో అనిపించింది నాకైతే సినిమా చూశాక. ఇంకా స్టోరీ చాలా రొటీన్‌గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో అసలు స్టోరీయే మొదలవ్వదు. ఎంతసేపు హీరోయిన్‌తో రొమాన్స్ లేదంటే కామెడీ మధ్య మధ్యలో 1, 2 సీన్స్‌లో స్టోరీని చూపిస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో సేమ్ అన్నమాట. హీరోయిన్‌తో రొమాన్స్, సాంగ్స్ ఇవన్నీ అసలు ఎందుకురా బాబు అనిపిస్తుంది. హరీష్ శంకర్ రీమేక్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేసేవాడు అనే పేరు ఉండేది గతం వరకు. కానీ ఈ సినిమా చూశాక ఆగిపోతుంది. ఎంతసేపు హీరోయిన్‌తో రొమాన్స్ లేదంటే కామెడీ ఇవే నా సినిమా అంటే, ఇప్పుడే జస్ట్ స్టోరీలోకి దిగాడు, సీరియస్‌గా వెళ్తుంది సినిమా అనే టైంలో సడన్‌గా ఒక సాంగ్ వస్తాది. లేదంటే చాలా సడన్‌గా ఒక రొమాంటిక్ సీన్, లేదంటే చాలా సడన్‌గా కామెడీ సీన్స్ అయితే వస్తాయి. అసలు సినిమా ప్రీమియర్ వేయాలి అనే ఆలోచన ఎవరికొచ్చిందో తెలీదు గానీ, వాళ్ళకైతే దండం పెట్టేయచ్చు. మరీ అంత కాన్ఫిడెన్సా ఈ సినిమా హిట్ కొట్టేస్తదని, ఈ సినిమాని బెటర్ ఓటీటీలో చూడడం. ఈ సినిమా అయితే కష్టమే చెప్తున్నా గదా! రవితేజ ఫ్యాన్స్‌కి కూడా చాలా చిరాకు తెప్పిచ్చేస్తుంది ఈ సినిమా. రవితేజ ఇలాంటి రొటీన్ స్టోరీస్ చేయకపోవడం చాలా బెటర్. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఇలాంటి రీమేక్స్‌ని తీయకపోవడం చాలా అంటే చాలా బెటర్. సినిమా అయితే చాలా దరిద్రంగా ఉంది. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 మాత్రమే. కొంచెం లైకు, సబ్స్క్రైబు చేసి ఈ చిన్న ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా.